బ్రేకింగ్ న్యూస్ ఇటు వైసీపీ నుంచి వలసలు ఆగడమే లేదు. అధికారం కోల్పోయినప్పటి నుంచి ఒక్కొక్కరిగా నేతలందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. మరోసారి పల్నాడు జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. పార్టీలో సీనియర్ నేత అయిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సైకిల్ ఎక్కేందుకు పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. చిలుకలూరిపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. మర్రి రాజశేఖర్ కొన్ని రోజులుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా విడుదల రజనీని నియమించినప్పటి నుంచి అసహనం వ్యక్తం చేస్తున్నారు. తనకు చెప్పకుండానే నియమించారనే గుర్రుగా కూడా ఉన్నారు. అయితే పార్టీలో చేరినప్పటి నుంచి అడుగడుగునా అవమానాలే జరిగాయని అనుచరులు అంటున్నారు. మొదటి నుంచి సరైన గుర్తింపు లేదని మండిపడుతున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందు కేవలం ఎమ్మెల్సీ ఇచ్చి సరిపెట్టేశారని అన్నారు. కొంతకాలంగానూ మర్రి రాజశేఖర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే పార్టీ మారుతున్నారన్న వాదనకు ఇప్పుడు మరింత బలాన్ని చేకూరుస్తోంది. వైసీపీలో వలసలు అసలు ఆగడమే లేదు. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఇటు చూస్తే వైసీపీ పార్టీలో సీనియర్ నేతైన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇప్పుడు సైకిల్ వైపుకి వెళ్ళడానికి చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అనేక మంది కూడా వలసలుగా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లాకి సంబంధించి కీలకంగా వైఎస్ఆర్సీపీ నేతగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ కూడా ప్రస్తుతం పార్టీ మారడానికి కూడా సిద్ధమవుతున్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. ప్రధానంగా చాలా రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ అనేక సార్లు కూడా పార్టీ తన గుర్తింపు ఇవ్వట్లేదు అనే విధంగా కూడా అనుచరుల వద్ద చెప్పినట్లు తెలుస్తుంది. అయితే అనుచరులు కూడా క్లియర్గా చెప్తున్నారు, చాలా రోజులుగా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేస్తుంటే ఆయన తెలియకుండా ఇన్ఛార్జీలు మార్చడం ఎంతవరకు సమంజసం అనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే విడుదల రజని ఎన్నికల ముందు గుంటూరుకు రావడం జరిగింది. మళ్ళీ తిరిగి ఆమెను తీసుకొని వచ్చేటటువంటి సమయంలో కనీసం మర్రి రాజశేఖర రెడ్డికి చెప్పబోవటం, ఆమె యాక్టివ్గా వచ్చేటటువంటి సమయంలో కూడా ఆయన్ని కనీసం ఆయన పిలిచి ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడినటువంటి పరిస్థితి లేకపోవడం, ఇదంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి మర్రి రాజశేఖర్ గురయ్యారనే విధంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అసంతృప్తితో పార్టీని కూడా మారుతున్నట్లు కూడా తెలుస్తుంది. టీడీపీలో ఈ సంక్రాంతి సమయంలో జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మర్రి రాజశేఖర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆయన పార్టీకి రాజీనామా చేస్తాయి, ఓన్లీ పార్టీకి రాజీనామా చేసి కూటమిలోకి వెళ్తారా, లేకపోతే పదవికి కూడా రాజీనామా చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే దానిపైన అయితే కొంత చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కూటమి ప్రస్తుతం అధికారంలో ఎవరైతే పాత పదవులు ఉన్నాయో వాళ్ళని రాజీనామా చేసిన తర్వాతే తీసుకుంటామనే విధంగా కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మర్రి రాజశేఖర్ ప్రస్తుతం ఏదైతే పార్టీ ఎమ్మెల్సీ పదవిని రాజీనామా చేసి వెళ్తారో లేదనేది కూడా చూడాలి. అయితే ప్రస్తుతానికి మాత్రం మర్రి రాజశేఖర్ కనుక వెళ్ళిపోతే కంపల్సరీగా చిలకలూరిపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి పెద్ద షాక్ అనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా కూడా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆయన ఉంటున్నారు, గట్టి క్యాడర్ ఉంది, పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీ అన్నింటిలో కూడా ఆయన పాల్గొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా మాత్రం అసంతృప్తిలో ఉన్నటువంటి నేపథ్యంలో మాత్రం ఆయన పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ గతంలో పార్టీకి చాలా సీనియర్ నేతగా ఉండటమే కాదు, పార్టీకి సర్వీస్ కూడా చాలా చేశారనే విధంగా కూడా ఆయనకి సంబంధించినటువంటి అధ్యక్షులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మరి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో మరి పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైనా మర్రి రాజశేఖర్తో మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.